బాబు గారు ఈ వరదలకి ఆర్థిక సహాయం అనేది ఇచ్చారు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు బాగానే ఉందండి. అదే ఒకటి ఏంటంటే మా అకౌంట్లో పడలా, మా బాబు అకౌంట్లో పడ్డాయి. అదే మా బాబు పోయింది రాత్రి అంతా ఈయన టెన్షన్ పడ్డారు. పొద్దున్న మా అబ్బాయి ఫోన్ చేసి నా అకౌంట్లో పడ్డాయమ్మా, మీరు టెన్షన్ పడద్దని చెప్పి చేశారు. అంటే ఇంత త్వరగా ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకొని బాబు గారు లాగా చేశారా? చేయలేదండి, చేయలే. మరి ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి గురించి మీరేం చెప్తారు? నాకు ఆయన బాగానే చేస్తున్నారు, అంతకుముందు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. ఈ వరదల టైంలో ఆయన తిరిగిన తీరు మీకు ఎలా అనిపించింది? బాగానే ఉందండి, బాగానే తిరిగారు. ఆయన అయితే తిరగడని అనుకుంటున్నారు జనాలు. ఈయన కాబట్టి తిరిగాడు, బాగానే చేశారని. ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు వరదల టైంలో? చేయరు, అలాగే చేసినట్టుగా ఆయన చేయలేరు అని అంటున్నారు. అంటే మేము గొప్పకుని బయటికి వెళ్ళాలి, మేము ఇంట్లోనే ఉన్నాం. ఆ తిరగడం సంగతిగా మనకు పెద్దగా తెలియదు. మరి బాబు గారు ఇన్ని చేశారు కదా, వరదల టైంలో కూడా ఆయన చాలా కష్టపడి తిరిగారు. తర్వాత ఈ ఆర్థిక సహాయం అనేది చేస్తున్నారు, కానీ ప్రతిపక్ష నాయకులు ఇలా ఏం చేయట్లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? వాళ్ళు అలాగే అనేకమని చెప్తారు, చేసింది చెప్పుకోరు కదా, చేయను చెప్తుంటారు. బాబు గారు ఈ వరదలకి ఆర్థిక సహాయం అనేది ఇచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, ఇచ్చారు. అందరికీ అందాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్కరికి పడినవి ప్రస్తుతానికి, ఒక్కొక్కరికి పడలేదు. అవి మరి ఎప్పుడు పడతాయి అనేది చూడాలి. అంటే ఇంత త్వరగా ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుందా బాబు గారు లాగా? అంటే చర్యలు అంటే వీళ్ళు వచ్చిన తర్వాత చాలా వరకు తొందరగా క్యూర్ అయ్యిందని అనుకుంటున్నాం మేము. ఎందుకంటే అసలు దగ్గర దగ్గర 9 feet వరకు వాటర్ వచ్చినాయి. ఇటు తొందరగానే రికవరీ అయ్యింది అని అనుకుంటున్నాం. వరదల టైంలో బాబు గారు తిరిగిన తీరు మీకు ఎలా అనిపించింది? నిజంగా అండి, ఆ ఏజ్లో తిరిగారంటే చాలా గ్రేట్. ఆ ఏజ్లో ఉండి కూడా ప్రతి దగ్గరికి వెళ్ళి అసలు ఎలా ఉంది ఏంటి అని పరిస్థితి మాకు ఏంటంటే పర్వాలా. ఇంకా ఆయన ఆ ఏజ్కి తిరిగారంటే మేము అంటే ఆయన ఇన్ని చేస్తున్నారు కదా, మరి ప్రతిపక్ష నాయకులు ఏమీ చేయట్లేదు అని చెప్పి పుకార్లు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు ఏంటంటే వాళ్ళ తరపు వాళ్ళు వీళ్ళ తరపు వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది కాదు మెయిన్ పాయింట్. ఇప్పుడు మొత్తం ఫేస్ చేసిందంతా ప్రజలు ఫేస్ చేశారు. దాని గురించి ఏంటంటే వాళ్ళు మాట్లాడుకుంటారు, వీళ్ళు మాట్లాడుకుంటారు. అది ఎవరైనా సరే ఎవరి ప్రాబ్లంలో ఉన్నారో వాళ్ళని ఫేస్ చేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. అంటే బాబు గారు ఆయన మీద విమర్శలు వస్తున్నాయి, దానికి మీరేమంటారు? విమర్శలు అంటే అదేనండి, వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం కాదా. ఎవరైనా సరే వచ్చిన వాళ్ళు ఎవరైనా వీళ్ళ బాగుండాలి అని చూసుకోవాలి, కానీ వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకుంటే ఏం వస్తుంది? ఏం రాదు. ఎవరైనా ఎటైనా పోయేది ప్రజలే పోయారు మెయిన్. అది అంతే. ఒక మాటలో చెప్పాలంటే బాబు గారి గురించి మీరేం చెప్తారు? పర్లేదు మేడం, ఈయన వచ్చినందుకు చేసినందుకు మేము చాలా హ్యాపీగానే ఉన్నాం. ఎంత తొందరగా క్యూర్ అయ్యిందంటే హ్యాపీ. బాబు గారు ఈ వరదలకి ఆర్థిక సహాయం అనేది చేశారు కదమ్మా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించిందమ్మా, బాగానే అందిని. ఇంత త్వరగా ఏ ప్రభుత్వం అయినా రెస్పాండ్ అయ్యి చేశారమ్మా బాబు గారు లాగా? బాబు గారు లాగా ఎవరు చేయలేదులే, ఈ బాబు గారు చేశారు అమ్మా. వరదల టైంలో ఆయన తిరిగిన తీరు మీకు ఎలా అనిపించింది? బాధ కలిగింది. మేము ఇంట్లో ఉన్నాం, అయ్యో మా గురించి ఎంత బాధపడుతున్నాడు, ఎంత చేస్తున్నాడు మేము అనుకున్నాం. మా గురించి బాగా వండుకొచ్చి పెట్టాడు, మేమైతే తినలేకపోయాం, పడిపోయాం జబ్బుల్లో. ఇంత త్వరగా ఏ ప్రభుత్వం అయినా చర్యలు తీసుకుందా బాబు గారు లాగా? తీసుకోవాలా, ఇంకా తీసుకోవాలి, ఇప్పుడే తీసుకుంటారేమో. మరి ఒక్క మాటలో చెప్పాలంటే బాబు గారి గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పమంటారు, నాకేం తెలుసు, అది చెప్పు. అంటే ఆయన చేసిన తీరు కానీ గురించి మేము చెప్పుకుంటాం. ఇగో ఈ మనిషి ఇలా చేశాడు, ఈ మనిషి ఇలా చేశాడు, మా గురించి అని ఆలోచించుకుంటాం. మరి ప్రతిపక్ష నాయకులు బాబు గారు ఎటువంటి హెల్ప్ చేయలేదు, వరదల టైంలో ఎవరిని ఆదుకోలేదు అని విమర్శిస్తున్నారు. దానికి మీరేమంటారు? అందరినీ ఆదుకున్నాడు, అందరితో తిరిగారు, మేమే తిరగలేకపోయాం. ఎలా ఆదుకుంటారు? ఒక్కళ్ళ ఇద్దరు ఆదుకోనాకి 10 మందిని కాపాడాలి. ఎలా కాపాడుతాడు? ఒక్కడైతే రెక్కేసుకొని వెళ్తాడు, అందరినీ కాపాడాడుగా. ఇంకేమోనమ్మా తల్లి అలా మాట్లాడతారు.